ఈ అలపి బ్యాక్ వాటర్ పక్క ఊరు పక్కనే వెళ్తున్నాం దగ్గరగా చూడొచ్చు. ఇది వాళ్ళ పల్లెటూరు. ఇది సో డిఫరెంట్ వాతావరణం. ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, ఇబ్బంది లేదు. అక్కడ 2 బోట్లు దగ్గర దగ్గర అనుకోండి. చిన్న బోట్ అతను నిలబడినాడు కదా, అతను వచ్చేసి ఐస్ క్రీమ్లు అమ్ముకోవడానికి వచ్చాడు ఆ బోట్లో వాళ్ళకి. ఆ బోటే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అమ్ముతారు, మనందరికి కూడా అమ్ముతాడు అతను కావాలంటే. సో అదనమాట, ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. సో అది మన దగ్గరకు వచ్చేసి మన సైకిల్లో బైకుల మీద మన దగ్గర మన ఊర్లో వచ్చేసి ఐస్ క్రీమ్ అని అరుస్తుంటారు చూడొచ్చు. సో ఇతను వచ్చేసి బోట్లు అమ్ముకుంటున్నాడు, డిఫరెంట్ లైఫ్. మీకు కావాలని అడిగాడు, వద్దు అని చెప్పాను, ఎందుకంటే తినాలంత ఫీలింగ్ ఏం లేదు. అతని ప్రతి బోట్ దగ్గరికి వెళ్తారు, ఐస్ క్రీమ్ ఊరికి అమ్ముకుంటాడు అతను. చూడొచ్చు ఇల్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఆ వ్యూ అనేది చూస్తుంటే ఇక్కడ మనకు ఉండే బిజీ లైఫ్లో ఉన్న స్ట్రెస్గా ఉంటాము, ఇంకోటి ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడికి వస్తే మీ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ప్రకృతిని ఇలా చూస్తూ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో మీరు కూడా వీలైనప్పుడు వెళ్ళండి. వీలైనంత వరకు ఖాళీ టైంలో కొంచెం మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళడం వల్ల రీక్రియేషన్ వస్తుంది, రిస్టోరేషన్ చేసుకోవచ్చు. మనం కూడా మంచి స్ట్రెస్ రిలీఫ్ అవ్వచ్చు, మంచి మంచి థాట్స్ వస్తాయి, బాగుంటుంది లైఫ్. అదిగో ఫారిన్ వాళ్ళు ఇద్దరు వెళ్తున్నారు, బుక్ చేసుకున్నారు. ఇది మామూలు రెగ్యులర్ పడవ, చూసుకొని వెళ్తూ ఉన్నారు. రిటర్న్ వెళ్తున్నారు వాళ్ళు, ఊరికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా చూడవచ్చు ఇట్లా విలేజ్, ఈ పక్క విలేజ్ ఉంది, ఆ పక్క విలేజ్, 2 విలేజ్లు ఉన్నాయి. సో అదనమాట, చూశారు కదా. మనం కూడా ఈ ప్రాంతంలో నివసించాలి అంటే మనం కూడా బోటు నడపడం నేర్చుకోవాలి ముందు. ఇక్కడ కానీ మనం ఉండాలి అంటే బోట్ ఖచ్చితంగా జాతీయ ఉండాలి. ఒకప్పుడు పిల్లల్ని ఇవ్వాలి అంటే ఊర్లో వ్యవసాయం ఎవరు బాగా చేస్తారు, ఎవరు దుక్కి బాగా దున్నుతారు, ఎవరు నాగేట్సాలు బాగా దున్నుతారు అని చూసేవాళ్ళు. ఎక్కడైతే కంపల్సరీ పిల్లని ఇవ్వాలంటే నాకు తెలిసి ఖచ్చితంగా బోటు ఎవరైతే బాగా నడుపుతారో వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లని ఆ బోట్లో జాగ్రత్త తీసుకురావటం, మళ్ళీ బయట తీసుకెళ్ళటం, మళ్ళీ వెనక్కి తీసుకురావటం, ఇవన్నీ చేయాలి. కాబట్టి చూడాలి, అట్లా వెళ్ళాలి. శివన్ గారు దూసుకెళ్తున్నారు, మామూలుగా వెళ్ళట్లేదు. చూడొచ్చు బండి లోపల ఇంటర్నల్గా ఆ ఊర్లో తిరగడానికి వాళ్ళకి బైకులు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు సిటీలోకి వెళ్ళాలి, బోట్లో ఆ బండి వేసుకుంటారు. ఆ రోడ్డు ఎక్కడైతే బోట్ స్టేషన్ ఉందో అక్కడ దాకా పడవ వచ్చేసి బండిని తీసుకెళ్ళిద్ది. అక్కడ నుంచి ఆ బండి తీసుకెళ్ళి సిటీలోకి వెళ్ళి పనులు చూసుకొని వస్తారు. చూసారా ఎంత ఈజీగా. బెటర్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి, అది బోట్ అయినా బండి అయినా ఏదైనా మన డ్రైవింగ్ వచ్చి ఉండాలి. తను ఎవరు బుల్లి పెట్టాలి దూసుకొస్తున్నాడు, మామూలుగా పోవట్లేదు స్పీడు. అరమార్ పెట్టిలాగా ఉంది పుట్టడానికి. చూడొచ్చు డిఫరెంట్ బోట్స్ ఇవన్నీ. కథనే వెళ్తున్నాడు పాపం, ఎవరు ఇంకా వచ్చినట్లేరు మనుషులు. పాప ఆయిల్ వేస్ట్, ఒక్కడే తిరుగుతున్నాడు. ఎవరు ఎక్కించుకోకపోతే కనీసం 50% అని ఇచ్చేవాళ్ళు కదా, ఊరికి ఎందుకు వెళ్తాం. సో ఇలా ఉంటుంది ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది. ఇది వచ్చేసి ఇది పికప్ స్టేషన్ వాళ్ళ బోట్లకి. మధ్య మనం అక్కడ దిగి ఏదైనా ఆ ఊర్లోకి వెళ్ళాలి అనుకుంటే అక్కడ దిగి ఆ స్టేషన్లో దిగి అక్కడ నుంచి ఆ రోడ్డు అమ్మిటిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కార్లు కూడా ఉన్నాయి వాళ్ళకి, అన్ని బోట్లు తెచ్చుకుంటారు. ఏముంది వాళ్ళకి బోట్ ఉందిగా, ఇబ్బంది లేదు.